అంబర్పేట బతుకమ్మ కుంటకు పెట్టిన పేర్లను హైడ్రా తొలగించింది. బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి బతుకమ్మ కుంట ల్యాండ్ తనదే అంటూ కోర్టులో కేసు వేశారు. అవి పట్టించుకోకుండా హైడ్రా బతుకమ్మ కుంటను పునరుజ్జీవం చేసి ప్రజలకు అంకితం చేసింది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. అయితే ల్యాండ్ తనది అంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో బతుకమ్మ కుంట పేర్లను హైడ్రా తొలగించింది. అంబర్పేట బతుకమ్మ కుంటకు పెట్టిన పేర్లను హైడ్రా తొలగించింది. బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి బతుకమ్మ కుంట ల్యాండ్ తనదే అంటూ కోర్టులో కేసు వేశారు. అవి పట్టించుకోకుండా హైడ్రా బతుకమ్మ కుంటను పునరుజ్జీవం చేసి ప్రజలకు అంకితం చేసింది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించారు. అయితే ల్యాండ్ తనదే అంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో బతుకమ్మ కుంట పేర్లను హైడ్రా తొలగించింది. కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, అసలు ఎడ్ల సుధాకర్ రెడ్డి హైకోర్టుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అసలు న్యాయస్థానం ఏమంది? సంబంధించి బతుకమ్మ కుంట పేర్లు అయితే హైడ్రా అయితే తొలగించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఈ పేర్లను తొలగిస్తున్నట్లు హైడ్రా అయితే చెప్పింది. అయితే బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి బతుకమ్మ కుంట ల్యాండ్ తనదే అంటూ కోర్టులో కేసు అయితే దాఖలు చేశారు. అయితే కోర్టులో కేసు పెండింగ్ ఉన్న నేపథ్యంలో అవి పట్టించుకోకుండా బతుకమ్మ కుంటను పునర్జీవనం చేసి ప్రజలకైతే హైడ్రా అధికారులు అంకితం చేశారు. గతంలోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని అయితే ప్రారంభించారు. అయితే ఈ ల్యాండ్ కి సంబంధించి తనదేనంటూ హైకోర్టుకి అయితే ఎడ్ల సుధాకర్ రెడ్డి అయితే ఆశ్రయించిన నేపథ్యంలో దీనిపై విచారణ చేశారు. అయితే ఈ రోజు అంబర్పేట బతుకమ్మ కుంట పార్టీలకు అతీతంగా బతుకమ్మ కుంటను కాపాడుకుందాం అనే కార్యక్రమం కూడా ఇప్పటికే మాజీ ఎంపీ హనుమంతరావు కూడా ఈ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఈ బతుకమ్మ కుంటతో సంబంధించి అంటే గతంలోనే ఏదైతే హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలైన నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేత తనదేనంటూ ఈ ల్యాండ్ చెప్పడంతో కూడా హైకోర్టులో అయితే విచారణ అయితే కొనసాగింది. అయితే అప్పటికే ఇటు హైడ్రా అధికారులు దాన్ని స్వాధీనం చేసుకోవడం అలాగే దాన్ని పునరుద్ధరించడం వంటి పనులు కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు అంబర్పేట బతుకమ్మ కుంట విషయంలో మరో కీలక పరిణామం అయితే చోటు చేస్తుందని చెప్పచ్చు. అయితే కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు రికార్డుల్లోని కొన్ని పేర్లను తొలగించారు. అయితే ఈ భూమి తనదేనంటే ఇప్పటికే బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డికి కోర్టును ఆశ్రయించగా కేసు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా ఈ ఏదైతే కోర్టు ఆదేశాల మేరకే ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి రికార్డులలో నమోదైన కొన్ని పేర్లు అధికారులు అయితే తొలగించారు. అయితే ఇప్పటికే ఈ బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించడంతో కూడా భూమిపై తనకు హక్కు ఉందని ఆయన కోర్టులో వాదనలు అయితే వినిపించినట్లయితే జరుగుతుంది. అయితే ఈ కేసు కొనసాగుతున్నప్పటికీ గతంలో హైడ్రా అధికారులు బతుకమ్మ కుంటను పునర్జీవనం చేసి ప్రజలకైతే అంకితం చేశారు. ఈ కుంటను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం కోర్టు ఆదేశాల నేపథ్యంలో పేరు తొలగింపు ప్రక్రియ చేపట్టడం అలాగే భూమి యాజమాన్యంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ అంశం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. కుమార్, థ్యాంక్ యూ.